హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుగు టు ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుందాం. మనకి ఏ లాంగ్వేజ్ రావాలన్నా మనకి ఫస్ట్ రావాల్సింది వొకాబులరీ. సో మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వొకాబులరీ. వొకాబులరీ వస్తే మనకి ఆటోమేటిక్గా మనం టెన్సెస్ ఇవి యూజ్ చేసి ఈజీగా చెప్పగలం. సో ఈ వీడియోలో మనం కొన్ని ఇవి వర్డ్స్ చూద్దాం. తొక్కిసలాట. తొక్కిసలాటని మనం ఇంగ్లీష్లో స్టాంపేడ్ అంటాము. మోక్షం, మోక్షం, సాల్వేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రచారం. ప్రచారం చేస్తున్నారంటాం కదా, దాన్ని మనం క్యాంపెయిన్, క్యాంపెయిన్ అంటాము. నెక్స్ట్ వన్ బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పడాన్ని ఎక్స్హార్ట్, ఎక్స్హార్ట్. నెక్స్ట్ వన్ వలస వెళ్ళు. వలస వెళ్ళుని మైగ్రేట్ అంటాము. దేశభక్తి. దేశభక్తిని మనం ఇంగ్లీష్లో ప్యాట్రియోటిక్. నెక్స్ట్ వన్ దివాలా తీయడం. దివాలా తీసిందంటాం కదా, మనం దివాలా తీయడాన్ని ఇంగ్లీష్లో బ్యాంక్రప్ట్. నెక్స్ట్ వన్ పాకడం. పాకుతున్నాం, పాకడం అనే దాన్ని మనం ఇంగ్లీష్లో క్రీప్ అంటాము. నెక్స్ట్ వన్ పొదుగుట. పొదుగుట అని ఇన్లే అంటాము. అల్లుట, ఇంటర్లేస్. అల్లుట, ఇంటర్లేస్. ప్రసంగించుట. ప్రసంగించడాన్ని పెరోరేట్, పెరోరేట్ అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ పీడించు. పీడిస్తున్నారు అంటాం కదా, మనం దాన్ని ఇంగ్లీష్లో పెస్టర్, పెస్టర్ అని అంటాము. నివారించుట. నివారించడాన్ని అబ్వియేట్ అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ పొడుచుట. పొడవడాన్ని మనం పోక్, పోక్ అంటాము. గిల్లు మీన్స్ పించ్. అతను నన్ను గిల్లాడు అంటే హీ పించ్డ్ మీ, లైక్ అలా మనం యూస్ చేస్తాము. వర్ణించుట. వర్ణించుట అని నారేట్, నారేట్ అంటాము. కోపం పుట్టించు. కోపం పుట్టించడాన్ని అఫెండ్ అంటాము, అఫెండ్. Okay friends, please like, share, subscribe to my channel Learn English with Nagtarlava. For more videos, please subscribe to my channel. Thank you very much.